వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. నేతల కనుసన్నల్లో అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఎస్డీసీఎల్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి. వర్ధన్నపేటలో గంగమ్మ ఒడికి చేరిన దుర్గామాత. ములుగు జిల్లాలో రోడ్ల దుస్థితి, మంత్రి సీతక్కపై ప్రజల ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఆటో డ్రైవర్లకు సేవలో కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఏలేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ ముఖద్వారం నుండి లింగంపర్తి రోడ్డు వరకు నిర్వహించిన భారీ ఆటో ర్యాలీలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే సత్యప్రభ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్సీ రాజశేఖర్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కూటం నాయకులు కాకి చొక్కా ధరించి ఆటో నడుపుతూ పాల్గొన్నారు. నియోజకవర్గంలో 1561 మందికి ప్రభుత్వం 15,000 చొప్పున 2,34,15,000 రూపాయల చెక్కును ఆటో డ్రైవర్లకు అందజేశారు. ఈ సొమ్ము వారి వారి ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అస్వస్థమైన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం అందిస్తూ అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. ఆహ్వానిస్తున్నాం. శ్రీ పల్ల గోపి గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గారిని వరలక్ష్మి కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు అన్న మాట నిలబెట్టుకున్నారండి. మరి వాస్తవం అందరి మధ్య మేము కూడా గుర్తుపడ్డండి. ఈరోజు సీఎం గారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు అంతా ఇంత కాదు. మరి దాన్ని తీర్చే బాధ్యత ఎవరిదంటే మనందరిది. మనం కట్టే ట్యాక్స్లో తీర్చాల్సిందే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఒక ప్రభుత్వం అప్పు చేసి పోయినా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిందే. ప్రభుత్వం తీర్చడం అంటే ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచే. అట్లా అనేక ఇబ్బందులు పడుతున్న ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న సైకిల్ షణ్మోహన్ గారు కూడా కూడా మీ మినిస్టర్ గారు నారాయణ గారు థ్యాంక్ యూ నాన్న నరేష్.
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆహ్వానిస్తున్నాం. శ్రీ పల్ల గోపి గారిని వేదిక సాధనగా ఆహ్వానిస్తున్నాం. గారిని వరలక్ష్మి కూడా వేదిక సాధనగా ఆహ్వానిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు అన్న మాట నిలబెట్టుకున్నారండి. అది వాస్తవం. అందరూ మాత్రం మేము కూడా గుర్తుపట్టండి. ఈరోజు సీఎం గారు శ్రీకాకుళం జిల్లా తిలారు గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి దుర్గామాత భవాని దీక్షామాల మరియు అయ్యప్ప స్వామివారి దీక్షామాల జరుగుతూ వస్తుంది అంటూ ఆ గ్రామ అయ్యప్ప దీక్ష భవాని దీక్షపరుడు తర్ర జనార్దన్ రావు తెలిపారు. గ్రామంలో జనాభా ఎక్కువ మంది పరాయి మతానికి దూరంగా ఉంటారు అని ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడారు.
జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసల చౌరస్తాలో వెంకటస్వామి జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి సింగరేణి కార్మికులకు పెన్షన్ విధానాన్ని, పౌర సరఫరా మంత్రిగా రేషన్ విధానాన్ని తీసుకొచ్చిన గొప్ప నేత అని, బడుగు బలహీన వర్గాల నాయకుడని కొనియాడారు. అనంతరం ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు నీరటి శంకర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇది కుదురు శంకర్ అడుగుడు మామ అడుగుడు న్యాచురల్ ఉండు. జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన సుల్తానాబాద్ పట్టణంలో పెద్దపల్లి నియోజకవర్గంలో మనంతగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మన కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి పార్లమెంట్ నుండి 3 సార్ల పార్లమెంట్ సభ్యులుగా, మరి ఈ ప్రాంతం నుండి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా, మరి అనేక విధాలుగా ఈ ప్రాంతానికి మరి సేవ చేసినటువంటి వారు ఇవాళ వారు మన మధ్యలో లేకున్నా కూడా మరి వారు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో మరి అనేక మంది ప్రధానమంత్రుల దగ్గర వారు అనేక పదవులు చేపట్టడం, మరి దాంతోపాటు మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల పట్ల మరి అనేక కార్యక్రమాలు చేసిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. తప్పకుండా వారికి ఎక్కడ ఉన్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మరి వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నేను నడుస్తా, మీరు కంటిన్యూ చేయండి. నప్పుడు 5 నిమిషాలు మాట్లాడతాను. కాకినాడ రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత కావాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పిలుపునిచ్చింది. శనివారం కాకినాడలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. స్టేట్ ప్రెసిడెంట్ లక్కీ రాజారావు, నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ జె పూర్ణచంద్రరావు, స్టేట్ కోఆర్డినేటర్ బి పరంజ్యోతి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా పలు వ్యక్తులు మాట్లాడుతూ విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర స్థాయి కార్యకర్తలతో నిరసన కార్యక్రమం తెలియజేసేందుకు కార్యాచరణ రూపొందించే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రోజు వారు నిర్వహించినటువంటి పార్టీ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం అడిగి తెలుసుకున్నాం. నమస్తే చక్రవర్తి గారు, ఈరోజు ఏదో నిరసన ధర్నా అంటూ కరపత్రం రిలీజ్ చేశారు. మీరు ఈ కరపత్రం ద్వారా మీరు ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, మరి మీ పార్టీ కార్యక్రమాలు ఈ దిశగా ఏ విధంగా చేపట్టబోతున్నారో BR90 తెలియజేయండి. ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ AIBSP తరఫున నేను కాకినాడ జిల్లాకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు బొంగా చక్రవర్తి. అలాగే ఈరోజు నాతో పాటుగా మా జిల్లా కమిటీ మెంబర్స్ అందరూ కూడా, జిల్లా ఇన్ఛార్జీలు, అలా జిల్లా కమిటీ మెంబర్స్ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎందు నిమిత్తం మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే, చాలా ఇంపార్టెంట్ ఇష్యూలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ 2 థింగ్స్, 2 విషయాలను RSS BJP వాళ్ళు తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటండి ఆ 2 విషయాలు అంటే,
ఒకటి సోషలిజం, రెండోది సెక్యులరిజం అని అంటాం. ఏంటంటే ఈ సోషలిజం అంటే సామ్యవాదం అని అంటాం తెలుగులో. సెక్యులరిజం అని అంటే లౌకిక తత్వం అని అంటాం అనమాట, అంటే లౌకికవాదం అని అనుకోవచ్చు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకనంటే భారత రాజ్యాంగం అనేది ఒక వ్యక్తికో ఇద్దరు వ్యక్తులకో ఉపయోగపడేట్లు రాయలేదండి. ఈ భారత రాజ్యాంగం భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తికి, ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు, అందరికీ ఉపయోగపడే రీతిలో ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగంలో లౌకికవాదం అలాగే సామ్యవాదం, లౌకిక తత్వం సామ్యవాదం. ఏంటి సార్ ఈ సామ్యవాదం అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమాన తత్వాన్ని తెలియపరుస్తాం. అది ఏంటంటే ఆర్థిక సమానత్వం అని అంటాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద భారతదేశంలో ఆర్థిక సమానత్వం కలిగి ఉండాలనే ఉద్దేశం చెప్పడం జరిగింది. ఈ ఆర్థిక సమానత్వం అంటే ఏంటంటే సపోజు ఈ భూమి మీద ఒక 2-3 గ్రామాలు, ఏదైనా స్పెషలైజ్డ్ గ్రామాలు తీసుకుందాం. అక్కడ ఒక గవర్నమెంట్ వచ్చి ఏదో ఒక స్టీల్ ప్లాంట్ లాంటిదో, ఏదో ఒక ప్రజలకు ఉపయోగపడే ఒక ఆర్గనైజేషన్ లేదా ఒక ఫ్యాక్టరీ నిర్మించాలని అనుకున్నప్పుడు ఆ ప్రజల చేత ఏవైతే భూమి వాళ్ళు సాగు చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్నారో ఆ ప్రజలందరి దగ్గర ఆ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది, దేశం యొక్క అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆ భూమిని గవర్నమెంట్ వారు తీసుకోవడానికి రెడీ అవుతారు. ఆ ప్రజలు కూడా వాళ్ళ జీవనోపాధిని పక్కన పెట్టి, వాళ్ళ బతుకుదెరువును పక్కన పెట్టి సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం వారికి ఇస్తారు. ఈ ఇచ్చిన క్రమంలో ఆ ఫ్యాక్టరీ నిర్మించడం జరుగుతుంది. ఆ ఫ్యాక్టరీ ద్వారా దేశ యొక్క సంపద పెరుగుతుంది. సంపదతో పాటు ప్రజల యొక్క జీవనోపాధి, ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఈ విధంగా దేశ యొక్క డెవలప్మెంట్, ప్రజల యొక్క డెవలప్మెంట్ డిపెండ్ అయి ఉంటాయి. దానినే సోషలిజం, సామ్యవాదం అని అంటాం. ఈ సామ్యవాదం అనే ఒక పదాన్ని మన ఆర్ఎస్ఎస్, ప్రాముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం కంట్రీలో దీనిని ఒక చట్టంగా చేసేసి ఇమీడియట్గా వీటిని తీసేయాలి. ఈ తీసేయడం వల్ల ఇబ్బంది ఏంటండి అని అంటే ప్రజల దగ్గర సపోజ్ మనం చిన్న ఎగ్జాంపుల్, ఈ మధ్యన చాలా హాట్ టాపిక్ అయిపోయింది కంట్రీలో. ఏంటంటే వైజాగ్లో ఉంటున్న స్టీల్ ప్లాంట్ అనుకుందాం. ఈ వైజాగ్లో ఉంటున్న స్టీల్ ప్లాంట్లో రమారమి 2000 ఎకరాలు, 2700 ఎకరాల వరకు ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రజల దగ్గర ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తీసుకోవడం జరిగింది. తీసుకుని ఆ చుట్టుపక్కల గ్రామాల ద్వారా తీసుకుని మంచి స్టీల్ ప్లాంట్ నిర్మించి ప్రపంచంలోనే చాలా అత్యున్నతమైన ప్రమాణాలతో స్టీల్ తయారు చేసే దాంట్లో ప్రపంచంలో ఫస్ట్ నెంబర్ 1 మన వైజాగ్ స్టీల్ ప్లాంట్. ప్రజల దగ్గర తీసుకున్న భూములు ఏవైతున్నాయో తీసుకున్న తర్వాత ఆ భూముల ద్వారా వచ్చిన సంపద ప్రజలకు ఉపయోగించాలి, దేశం యొక్క డెవలప్మెంట్కి ఉపయోగించాలి. దాన్ని ఏం చేస్తున్నారు అంటే ఫ్రీగా ప్రజల దగ్గర తక్కువ రేట్లు తీసుకున్న భూమిని మళ్ళీ గవర్నమెంట్ పరిపాలించకుండా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాటిని ఉంచకుండా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే ఉన్నతమైన ఎవరైతే బాగా వెల్దియస్, బాగా డబ్బులు ఉన్న వ్యక్తులు ఉన్నారో ప్రపంచంలో బహు తక్కువ మంది, వాళ్ళ చేతుల్లోకి ఇది పెడుతున్నారు. ఇది పెట్టడం వల్ల సాధారణమైన ప్రజల జీవనోపాధి ఏమవుతుందండి? అసలు భూములు ఎవరి దగ్గర తీసుకున్నారు? బడుగు బలహీన వర్గాల దగ్గర తీసుకున్నారు. అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ దగ్గర తీసుకుని అది గవర్నమెంట్ అండర్టేకింగ్, ఒక ఆర్గనైజేషన్గా ప్రైవేట్ చేయాలి తప్ప ప్రైవేటీకరణ చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే ఆ ప్రైవేటీకరణ చేయడానికి ఈ సోషలిజం అంటే ఈ సామ్యవాదం అని ఒక వర్డ్ అడ్డొస్తుంది అని చెప్పేసి వీళ్ళు తీసేయడానికి ముందుకు వెళ్తా ఉన్నారు. అది మనం అందరం బాగా చెప్తున్నాం కదండి. ఇది ఈ సమస్య ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్తే కాదండి, ఒక క్రిస్టియనిస్తే కాదండి. ఇది మన భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క వ్యక్తిది అనేది మనం గమనించాలి. అయితే ప్రజెంట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం సెక్యులరిజం అంటాం, దాని లౌకిక తత్వం అని అంటాం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే లౌకిక తత్వం అంటే ఏంటంటే భారత రాజ్యాంగం ద్వారా మనకి అన్ని మతాలు సమానం. భూమి మీద భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క ఇష్టమైన మతాన్ని నమ్ముకుని ఈ భూమి మీద, ఈ భారతదేశంలో నివసించే హక్కు మనకి భారత రాజ్యాంగం ఇవ్వబడింది.
భారత రాజ్యాంగం చేత ఇవ్వబడిన ఈ హక్కును తీసివేసేసి హిందూయిజం మాత్రమే ఈ దేశంలో ఉండాలి, ఈ హిందూ దేశం కాదు హిందూయిజమే ఉండాలని చెప్పి ఈ హిందూ దేశంలో ముస్లిమ్స్ మీద రొంపివలస జిల్లా పరిషతోన్నత పాఠశాల రొంపివలసలో రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజ్ 2025 సంవత్సరంలో 10వ తరగతిలో జిల్లా స్థాయిలో 593 మార్కులతో ద్వితీయ స్థానం సంబంధించిన డోల మనోహర్కు 3,000 రూపాయల నగదు బహుమతితో పాటు మెమోంటో మరియు శాల్వాతో సన్మానం చేశారు. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్ల కుమారస్వామి మరియు విద్యార్థి తండ్రి డోల జగన్నాథరావుకి శాల్వాతో జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కుమారస్వామి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు మనోహర్ను ఆదర్శంగా తీసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. అనంతరం రామరాజు మాట్లాడారు. ఇంత కార్యక్రమం చూశారు కదా, వచ్చే సంవత్సరం మేము జిల్లా స్థాయిలో ఫస్ట్ వస్తామన్న నిలబడండి. అలాగ మీరు ఒకసారి ఆలోచించండి, ఎవరైనా మీ జిల్లా ఫస్ట్ వస్తామన్న ఎవరైనా మీలో మీరు మాట్లాడొద్దు, మీ మనస్ఫూర్తి కళ్ళు మూసుకొని మీరు ఒక్క నిమిషం ఆలోచించండి, నేను జిల్లా ఫస్ట్ రాగలను. తప్పట్లేదు, దానికి కారణం కూడా చెప్తాను నేను. ఎవరైనా జిల్లా ఫస్ట్, ఇప్పుడు మండలం ఫస్ట్ ఎవరైనా వస్తామన్నారు. మన మండలం పాతపట్నం ఎన్ని 6-7 హై స్కూల్ ఉన్నాయి కదా. వెరీ గుడ్ రాను, వెరీ గుడ్. నీ పేరు అభినయ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. మా చెల్లెలు రేగటో సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ రారానండి. ఆడపిల్ల ఎవరు లేరా? ఇంకెవరైనా ఆడపిల్లలు లేరా? మండలం ఫస్ట్ పేరు చెప్పద్దమ్మా. అమ్మ ప్లీజ్ మీరు కళ్ళు మూసుకోండి. నేను మండలం ఫస్ట్ వస్తున్నానని ఒకసారి మీరు సాధిస్తున్నానని చెప్పాలి. పోనీ స్కూల్ ఫస్ట్ వస్తామన్నారు, వెళ్ళిపోయలేండి. స్కూల్ ఫస్ట్ వస్తామన్నారు. వెరీ గుడ్ రారాను, వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? మిన్నారావు. చూసారు, ఇద్దరు వచ్చారు. ఇప్పుడు నేను లాస్ట్ మాట ఇది, మా గురుగారు చెప్పింది ఏంటంటే, మనం ఏది కావాలనుకుంటే అది మనకి ప్రతిసారి మనసులో అనుకుంటుంటే అది అవుద్దట. మా అబ్బాయి చిన్నప్పటి నుండి ఏమవ్వాలంటే డాక్టర్ అనేవాడు. అది మేము ఆ తలుపు మీద ఆయన పేరు రాసి డాక్టర్ అని రాసాం. అది వచ్చిన వాళ్ళు కనిపిస్తుంది, ఆయనకి కనిపిస్తుంటుంది. అది ఆటోమేటిక్గా ఏంటంది, ఆయన డాక్టర్ అయ్యాడు. అంటే నేనేదో ఆయన అయ్యాడని చెప్పడం కాదు, ప్రతిదీ కూడా మనం ఏదైనా అవ్వాలనుకుంటే అవ్వలేమా చెప్పండి. ఈ 10 రోజుల సెలవుల్లో నోరు బంద్ అయిపోవడం అని పలకకుండా ఉంది. నేను ఇక్కడ రావాలనుకుంటు కదా వచ్చాను, ఎన్నోసార్లు అడిగాను, ఆయన నేను వదలలేదు. ఆయన ఎప్పుడు అవునంటే అప్పటికి వెళ్దామని అనుకున్నాం. అది మనలో ఉన్న పట్టుదల. అది కనుక మీరు అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అవ్వగలరు. ఇప్పుడు ఎవరెవరు వస్తారు చూడండి. పోనీ స్కూల్ ఫస్ట్, ఎవరు? మీకు బలం చాలా భయం ఉంది మీకు అందరికీ. మరొకసారి వస్తే నా భయం బాగుపడదు. సార్ ప్రైజ్లో ఉంటారు. ఇది మీకు ఎందుకు ఇస్తాను అంటే టార్గెట్ ఇది మీకు ఎప్పుడు మీ దృష్టిలో ఉండాలి, దగ్గర ఉండాలి. ఇది మీకు కనిపిస్తుండాలి. మనిషి ఇటు రాదు, నేను కూడా ఇస్తాను. పట్టుకోండి సార్, ఫోటో తినాను. బాధపడను నెక్స్ట్ కన్నారు ముందు అదే. ఇప్పుడు ఇంకెవరైనా వస్తారా? ఇప్పుడు ఎవరైనా అంటే అది ఒక టార్గెట్. నాకు ఆ రోజు పాఠశాలలో నాకు ఒక టార్గెట్ నేను పెట్టుకున్నాను. దాన్ని అచీవ్ అవ్వడానికి ఎంతైనా కష్టపడాలి. ఇప్పుడైనా ఎవరైనా రండి. ఏంటమ్మా అమ్మాయి లేదు,
అమ్మాయిలు అది కరెక్టే, అమ్మాయిలు ఒకటో రాలేదు. ఆ మాట నాకు చెప్పండి. అంతవరకు టైం. అమ్మాయిలు అంటే మీకు అమ్మాయిలు భయం ఏంటి మీకు? రండి ఎవరైనా, ఎవరు లేరా? ఉన్నారు కానీ రావడానికి ఇబ్బంది. థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్ కండక్ట్. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, కాకినాడ డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఎంపీ వేదిక వద్దకు స్వయంగా ఆటో నడుపుకొని వచ్చారు. ఆటో సోదరులతో కలిసి ఆటో నడపడం ఎంత ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు మరియు ఓనర్లకు అలాగే క్యాబ్ డ్రైవర్లకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్లో చే పక్కకి రాండి వెళ్ళండి ఆ వారికి వెళ్ళి కదే వారికి వెళ్ళకు ఆటో వెనకాల వెళ్ళండి. అన్న ఒకసారి బయటికి అలాగే ఇందాక చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా 7 గంటలకే తీసుకోమన్నారు దగ్గరుందు. ఓకే, కొంచెం లేట్ గానైనా తీసుకోండి, డబ్బులు సంపాదించాలంటే పర్వాలేదు. బట్ ఏంటంటే ఓన్లీ ఫిట్నెస్ తప్ప మిగతా అన్నిటికి ఉంటేనే వీళ్ళకి వచ్చింది కలెక్ట్ చేసే విధంగా ఫైన్ చేయొద్దని, ముఖ్యంగా పిఠాపురం అలా చేయొద్దని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సూచనలు ఇచ్చారు. పిఠాపురంలో ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. ఎవరు ఇబ్బంది పడ్డా సరే డైరెక్ట్ గా ఉన్న నాయకుల దగ్గరికి మీరు వచ్చి చెప్తే కనుక మేము ఎన్నట్టో ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులందరికీ, పార్టిసిపేట్ చేసిన లాజర్ బాబు గారికి, దోరెడ్డి శిరీష గారికి, తెలంగాణ సెంటర్ గారికి, బీజేపీ కన్వీనర్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, గడాల నాయుడు గారికి, వెనకాల ఉన్న మొత్తం నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.